సార్ ఎస్ మేడం సుజానా గారు. సో అది పోలీసులు సంపూర్ణ విచారణ చేయాలి. ప్లస్ వీళ్ళందరి నంబర్లు ఎవరెవరైతే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళందరిని యొక్క కంప్యూటర్లు కానీ ఫోన్లు కానీ తీసుకొని ఆ ఫోరెన్సిక్ ఏవైతే వాళ్ళ జీపీఎస్ డేటా కానీ వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ అవన్నీ తీసుకొని ప్రాపర్గా ప్రజలకి రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రజల ముందు ఉంచాలి. ఎవరైనా విలేకరులు అడిగితే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ రారు, ఒక అప్డేట్ ఇవ్వరు. కనీసం ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన హోంశాఖను కూడా ఫిల్ చేయలే. ఒక్కొక్క మంత్రి 16 మంది ఏమో. సో ఆ మంత్రులు ఒక్కొక్కరు 2-3 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎవరు, అటవీ శాఖ, శిశు సంక్షేమ శాఖ ఒక ఆమెకి, దేవాదాయ శాఖ, అటవీ శాఖను ఇంకోటి ఏదో. ఓకే, అట్లా 2-3 శాఖలు ఉన్నాయి. ముఖ్యమంత్రి దగ్గర 3 శాఖలు ఉన్నాయి, 3-4. ఏది ముఖ్యమంత్రి, తర్వాత హోంశాఖ, విద్యాశాఖ, ఇంకోటి మర్చిపోయినా ఏమన్నా. తర్వాత ఏది ఆయన ఏది ఇండస్ట్రియల్ అండ్ ఐటీ మున్సిపల్ శాఖ ఎవరు, ఆయన శ్రీధర్ బాబు. ఈయన బట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత విద్యుత్ శాఖ మంత్రి, ఇంకోటి ఏదో మంత్రులు 3 ఉన్నాయి. ఎందుకుంటే ఈ 3 ఐ డోంట్ గెట్ ఇట్. అలానంటే ఏదో రూల్ ఉందంట, 15% మంత్రులు ఉండాలంట. అదేం రూల్లో నాకు అర్థం కాదు. గతంలో జంబో క్యాబినెట్ అని 30 మంత్రులు 40 మంత్రులు ఉండేటోళ్ళు నేను చిన్నప్పుడు చూస్తాను. ఇది ఎన్టీఆర్ ఇంకోరెవరో టైంలో. ఎందుకు ప్రతి ఒక్క శాఖకు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మంత్రి ఉంటే ఏమవుతుంది? 119 మంది 70 మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. యువకులకు కూడా ఇవ్వచ్చు కదా, యశస్విని రెడ్డి ఇంకోరో యువకులకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వచ్చు కదా. ఐ డోంట్ నో ఆ రూల్ ఒకటి పెట్టిండు 15% అని. ఐ డోంట్ గెట్ ఇట్. సో మొత్తం మీద అయితే 3 శాఖలు ఒక్కొక్క ఈ ముగ్గురే కంట్రోల్ చేస్తారు మొత్తం డెసిషన్ మేకింగ్. నేను గమనించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఈయన బట్టి గారు, తర్వాత ఈయన శ్రీధర్ బాబు, ఈ ముగ్గురే డెసిషన్ మేకింగ్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా గుత్తం రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళంతా ఉట్టిమాటమే. వాళ్ళంతా ఇక మాకేదో మేము ఏదో చిన్నది ఇచ్చిండు, ఇక మాకేదో నడవని అన్నట్టు ఉన్నారు. ఈ ముగ్గురే డెసిషన్ మేకింగ్ మొత్తం ఈ ముగ్గురే చేస్తున్నారు. బట్టి, శ్రీధర్ బాబు అండ్ ఈ ముఖ్యమంత్రి గారు. ఈ మిగతా వాళ్ళంతా టైంపాస్ ముచ్చన్నాయి. సీతక్క బోతక్క ఇదంతా ఏమంటారు టైంపాస్ బ్యాచ్ అన్నట్టు. ఆడికి పోతారు, ఇడికి పోతారు, ఫోటోలు దిగే బ్యాచ్. కానీ డెసిషన్ మేకింగ్, పైసలు అన్ని ఎవ్రీథింగ్ ఈ ముగ్గురే కంట్రోల్ చేస్తారు నేను గమనించిన కాడికి. సరే ఏమంటాం వాళ్ళని, ఏమన్నా అంటే మళ్ళీ ఇది అవుతుంది. కానీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే ఆ దుర్మార్గుల కంటే బెటర్ అని, బీజేపీ బీఆర్ఎస్ కంటే. సో ఎల్తూరి సుజానా, హాయ్ సార్. హాయ్ మేడం. సో ఎవరు, అశోక్ నాస్తిక్ అన్నగారు, జై భీమరావు బ్రదర్. సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో ఎందుకంటే విషయ పరిజ్ఞానం వచ్చింది అనుకోండి, ఒకటి ఫస్ట్ మోసపోం, రెండోది ఇప్పుడు మన ఒక్కడి ప్రశ్న ఇస్తే నడవదు బండి. ఓకే, మనకు విషయ పరిజ్ఞానం వస్తే మనం అందరం కొట్లాడతాం, న్యాయం మనకు అంటే మోసం జరిగే అవకాశం ఉండదు. ప్లస్ అందరూ బాగుపడ్డప్పుడే ఆ సమాజం బాగుపడ్డప్పుడు. ఒక కాలో చెయ్యో ఎక్కువ పెరిగింది అనుకో అది రోగం అవుతుంది, బోధకాలో ఇంకోటి అవుతుంది. సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి జరిగితేనే ఆ సమాజము, ఆ దేశము, ఆ ప్రాంతము అభివృద్ధి చెందినట్టు. ఓకే, సో కాబట్టి ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, సమిష్టిగా అందరం అన్ని ప్రజా సమస్యల మీద పోరాడదాం. ఓకే, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చేసుకుందాం. ఒక సామాన్య ప్రజలు చేయాల్సింది ఏంటంటే, మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో ప్రశ్నించే హక్కు, ఇంకో హక్కు. ఎందుకంటే మన ట్యాక్స్ డబ్బులు ఎంత ఉందో, మనకు రోగాలు వస్తే మనకే నష్టం. కాబట్టి మన పరిసరాలు క్లీన్గా ఉంచుకోవాలి, చెత్త ఏడవాడితే ఆడేయొద్దు. ఓకే, ఇట్లా ఎవడన్నా మోసం చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా ఆ పోలీసులకు కాల్ చేస్తూ ఇట్లాంటివి చేయాలి. మనం లంచం ఇచ్చే కల్చర్ అలవాటు చేయొద్దు. ఎందుకంటే మనకి టెంపరీ బెనిఫిట్ అవుతుందేమో కానీ బిగ్గర్ ఇంపాక్ట్ అందరికీ నష్టం జరుగుతుంది ఇన్ ద లాంగ్ రన్. కాబట్టి ఈ షార్ట్ కట్స్ కి మనము ఎంకరేజ్ చేయకూడదు. సో ఆ విధంగా మన సమాజాన్ని అన్ని రంగాల్లో ఇంకోటి ఏంటంటే, అన్నిటికంటే పెద్దది ఏంటంటే, దయచేసి ఓకే ఎవరన్నా పక్వాడికి సాయం చేయాలన్నా, ఏం చేయాలన్నా, లేకపోతే ఈ దేశానికి సేవ చేయాలన్నా ఒకే ఒక్క మార్గం చదువుకోవడం. ఎవడన్నా 10 రూపాయలు కావాలంటే ఇవ్వద్దు, కానీ పాపం పేదోళ్ళు మంచిగా చదువుతా అంటే ఒకవేళ వాళ్ళ ఫీజు కట్టినా తప్పలేదు. అర్థమైందా? సో కానీ ఇప్పుడు ఎందుకు అవుతుందంటే, చదువు లేకపోవడం వల్ల విషయ పరిజ్ఞానం వస్తలేదు. ఎవడన్నా ముచ్చడి చెప్పినా అర్థమవుతలేదు. సో వాళ్ళకి పేదరికంలో బతుకుతున్నారు. సో బతికినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కడు అబ్యూజ్ చేస్తున్నాడు వాడు. అది రాజకీయ నాయకుడా, వ్యాపార, ఇంకోడా.
సో కాబట్టి అన్ని సర్వరోగ నివారణి జిందా తిలిస్మాతో లేకపోతే పెన్సిలిన్ అన్నట్టుగా అన్ని సమస్యలకి పరిష్కారము అట్లీస్ట్ బెటర్ దాన్ అంటే చదువుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అసలు వాళ్ళు ఏం మోసపోతలేరు లేకపోతే మోసం చేస్తలేరు అని అంటలేను కానీ బట్ అట్లీస్ట్ బెటర్ ఇప్పటికంటే చాలా బెటర్ ఉంటుంది. ఒక చదువుకున్న వేరే దేశాలు చూడండి లేకపోతే ఒక కేరళ చూడండి మిగతా ప్రాంతాలు చూడండి అట్లీస్ట్ చాలా బెటర్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు చాలా మంది ఉన్నాయి కాదట్లేం కానీ బట్ అట్లీస్ట్ వాడు తెలిసి కూడా తప్పు చేస్తే వాడిని ఎవడేం చేయలేడు కానీ బట్ అట్లీస్ట్ వీళ్ళు అమాయకంగా వాళ్ళు ఇరుక్కుపోతారు కదా చదువు లేకపోవడం వల్ల. సో కాబట్టి మనము ఎంతో కొంత మార్పు చేయాలంటే చదువుకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమె పూలే దంపతులు ఉట్టినే చెప్పలే. బ్రిటిష్ వాడు ఎంత దోసుకున్నా కానీ కనీసం విద్యా సంస్థలు పెట్టి అలా ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర వాని కంట్రిబ్యూషన్ ఉంది బ్రిటిష్ ఉంది. లేకపోతే ఈ మనువాదం చెత్తలో మనం ఏడుండేటోళ్ళము. ఓకే, అట్లనే కుల వృత్తులు చేసుకుని అట్లనే చచ్చిపోయేటోళ్ళం. అట్లనే అంబేద్కర్ గారు ఆయన చదువుకోవడం వల్ల ఇవాళ మనము ఇంత మార్పు రావడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. కాబట్టి చదువు అనేది అందుకే ఆయన బుద్ధుడు కూడా. సో వాళ్ళు ఏం పెడతారు, అది బుద్ధుడు అంటే ఏంది, ఆయన పేరు వేరేది కానీ బుద్ధుడు ఎందుకు అన్నారు, బుద్ధి జ్ఞానం. అట్లా ఈయన ఏమంటాడు, ఈయన క్యాప్షన్ ఏంది అంబేద్కర్ గారిది, బోధించు సమీకరించు పోరాడు. బోధించు అంటే ఏంది, ఎడ్యుకేట్ చదువు.